అందరికీ వెల్కమ్ టు బిందూస్ దునియా. మనం ఈరోజు వచ్చేసి నవాపేట వెళ్తున్నాము. ఇది వికారాబాద్ డిస్టిక్లో ఉంటుందన్నమాట. అండ్ ఆన్ ద వేలో మనకు అనంతగిరి హిల్స్ కూడా తగులుతుంది. సో మనం అది కూడా చూసుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వ్యూ బాగుంటుందని అలా చూస్తూ వెళ్దామని అనుకున్నాం. నవాపేట ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ మాణిక్ ప్రభు మహారాజ్ టెంపుల్ అనేది ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టైంలో జాతర అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఈయనని మాణిక్య ప్రభు మహారాజ్ని దత్తాత్రేయుడిని 4వ అవతారంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పూజిస్తూ ఉంటారనమాట. ఈ జాతరలో స్వామివారికి భజనలు జరుగుతూ ఉంటాయి, హారతులు ఇస్తూ ఉంటారు, ఊరేగింపులు జరుగుతాయి. అండ్ ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ మ్యూజికల్ ఏమంటారు తబలా వీణ అలాంటివి వాయించడం కానీ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అన్నమాట. వాటిని దర్బార్ అని అంటారు. అండ్ అది నైట్ టైంలో జరుగుతుంది. జాతర మెయిన్ రోజు ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు నైట్ టైంలో జరుగుతుంది. అండ్ ఈ జాతర జరిగే టైంలో ఊర్లో ఎవ్వరూ వంట చేసుకోరు. అందరూ ఊర్లో టెంపుల్లో జరిగే అన్నదానంకే వెళ్తారు. అండ్ దాంతోపాటు ఈ జాతరకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఆ ఊరు నుంచి బయటికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు కానీ ఆ టైంలో కంపల్సరీగా ఊరికి వచ్చి ఆ జాతర మొత్తం చూసుకొనే వెళ్తారు. అది ఆ ఊర్లో ఉన్న ఆచారం. అండ్ హుమ్నాబాద్లో కూడా ఇక్కడ జరుగుతున్న దానికన్నా కూడా ఎక్కువ ఏమంటారు చాలా గ్రాండ్గా ఇదే టైంలో అక్కడ కూడా జాతర జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఇక్కడికి కొంతమంది వచ్చి ఇక్కడ పూజలు అవి జరిపిస్తూ ఉంటారు. మనకు జాతర అంటే ఎంత సందడిగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే సందడిగా ఉంటుంది. అండ్ బయట షాపింగ్ ఏరియా కూడా చాలా పెద్ద గ్రౌండ్లో ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవచ్చు. నేనైతే నాకు కావాల్సినవి కొన్ని కొనుక్కున్నాను. మీకు ఈ మాణిక్ ప్రభు మహారాజ్ గురించి తెలుసా? విన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా? ఒకవేళ వినకపోయి ఉంటే మీకు ఇది ఎలా అనిపిస్తుంది? అండ్ హుమ్నాబాద్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం, వెళ్ళే టైం వస్తే వెళ్తామేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.